నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కూడా కాలేదు, అప్పుడే రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. 2 దఫాల పాలన సాగించిన బీఆర్ఎస్ రాబోయే కాలంలో అధికారం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, ఇక ఇదే సమయంలో ప్రజల్లో తిరిగితే తమకు మరింత మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ మేరకు మొన్న పార్టీ నాయకులతో సమావేశమయ్యారు, పలు కీలక సూచనలు చేశారు. ఇక త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఇక ఒకవైపు ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధమవుతూ పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. దాంతో కారు స్పీడ్ పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా అప్పటి బీఆర్ఎస్ ఆవిర్భవించింది. నీళ్లు నిధులు నియామకాలే నినాదంతో ముందుకు నడిచింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి ఎంతో మంది నాయకులు నడిచారు. విద్యార్థులు, ఉద్యోగులు ఇలా ఒక్కరేంటి అంతా కలిసి పోరాటం చేయడంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇక తర్వాత తెలంగాణ సెంటిమెంట్ తో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ 2 దఫాలు అధికారంలోకి వచ్చింది. ఇక దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే కేసీఆర్ ఆలోచనతో టీఆర్ఎస్ కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. అయితే బీఆర్ఎస్ ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. మరోవైపు సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే పార్టీ కీలక నేతల మధ్య పని విభజన చేస్తున్నారు. దాంతో అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడంపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యమ కాలంలో కలిసి నడిచిన శక్తులకు తిరిగి దగ్గర కావాలని నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అస్తిత్వాన్ని మరోసారి గుర్తు చేస్తూ పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలనే అభిప్రాయంతో ఉంది. కొత్త తరాన్ని ఆకర్షించే ఎత్తుగడలకు పదును పెడుతుంది. ఈ నెల 19న జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు అన్ని స్థాయిల్లో యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు కీలక నేతలు నడుం పని విభజన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి అమలు బాధ్యతను అప్పగించనున్నారు. ఇప్పటికే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన రైతు ధర్నాల్లో పాల్గొన్న కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై భవిష్యత్తులో జరిగే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నేతృత్వంలో వహించనున్నారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10న ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల కూర్పు, పార్టీ శిక్షణ కార్యక్రమాలు తదితరాలను హరీష్ రావు పర్యవేక్షిస్తారు. పార్టీ రజతోత్సవాల నిర్వహణ బాధ్యతలను కూడా హరీష్ రావుకే అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే
బీసీ ఎస్సీ ఎస్టీలు మహిళలకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవిత పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు, కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు వంటి అంశాలపై కవిత వరుస సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమ కాలంలో పార్టీతో కలిసి వచ్చిన వ్యక్తులు, శక్తులకు తిరిగి దగ్గర కావాలనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి ఏడాది పొడవునా సాగే పార్టీ రజతోత్సవాల్లో ఉద్యమంలో కలిసి వచ్చిన కవులు, కళాకారులు, రచయితలు, వివిధ జేఏసీలో క్రియాశీలకంగా పనిచేసిన వారితో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని, కొత్త తరానికి తెలంగాణ నేపథ్యం, రాష్ట్ర సాధన ఉద్యమం తదితరాలను పరిచయం చేయాలని, పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. ఈ కార్యక్రమాలకు రూపకల్పన బాధ్యతను పార్టీలోని కొందరు ముఖ్య నేతలకు అప్పగించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు, ప్రణాళికల రూపకల్పనకు సుమారు 25 నుంచి 30 మంది సీనియర్ నేతలతో కోర్ గ్రూప్ ఏర్పాటు చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఈ గ్రూప్ లో ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేసిన నేతలతో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన సీనియర్లకు చోటు కల్పిస్తారు. ఇలా మొత్తంగా ప్రజల్లో యాక్టివ్ గా ఉంటూ ఎన్నికలకు సన్నద్ధం అవబోతుంది. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేడుకలతో కార్యకర్తల్లో ఉత్సవాన్ని నింపుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కూడా కాలేదు. అప్పుడే రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. 2 దఫాల పాలన సాగించిన బీఆర్ఎస్ రాబోయే కాలంలో అధికారం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, ఇక ఇదే సమయంలో ప్రజల్లో తిరిగితే తమకు మరింత మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ మేరకు మొన్న పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. పలు కీలక సూచనలు చేశారు. ఇక త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఒకవైపు ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధమవుతూ పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది. దాంతో కారు స్పీడ్ పెంచబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ
రాష్ట్ర సాధన లక్ష్యంగా అప్పటి టీఆర్ఎస్ ఆవిర్భవించింది. నీళ్లు నిధులు నియామకాలే నినాదంతో ముందుకు నడిచింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి ఎంతో మంది నాయకులు నడిచారు. విద్యార్థులు, ఉద్యోగులు ఇలా ఒక్కరేంటి అంతా కలిసి పోరాటం చేయడంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇక తర్వాత తెలంగాణ సెంటిమెంట్ తో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ 2 దఫాలు అధికారంలోకి వచ్చింది. ఇక దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే కేసీఆర్ ఆలోచనతో టీఆర్ఎస్ కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. అయితే బీఆర్ఎస్ ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. మరోవైపు సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే పార్టీ కీలక నేతల మధ్య పని విభజన చేస్తున్నారు. దాంతో అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడంపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యమ కాలంలో కలిసి నడిచిన శక్తులకు తిరిగి దగ్గర కావాలని నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అస్తిత్వాన్ని మరోసారి గుర్తు చేస్తూ పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలనే అభిప్రాయంతో ఉంది. కొత్త తరాన్ని ఆకర్షించే ఎత్తుగడలకు పదును పెడుతోంది. ఈ నెల 19న జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు అన్ని స్థాయిల్లో యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు కీలక నేత నడుమ పని విభజన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి అమలు బాధ్యతను అప్పగించనున్నారు. ఇప్పటికే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన రైతు ధర్నాల్లో పాల్గొన్న కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై భవిష్యత్తులో జరిగే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించనున్నారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10న ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల కూర్పు, పార్టీ శిక్షణ కార్యక్రమాలు తదితరాలను హరీష్ పర్యవేక్షిస్తారు. పార్టీ రజతోత్సవాల నిర్వహణ బాధ్యతలను కూడా హరీష్ రావే అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవిత పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు, కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు వంటి అంశాలపై కవిత వరుస సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమ కాలంలో పార్టీతో కలిసి వచ్చిన వ్యక్తులు, శక్తులకు తిరిగి దగ్గర కావాలనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి ఏడాది పొడవునా సాగే పార్టీ రజతోత్సవాల్లో ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తులు, కవులు, కళాకారులు, రచయితలు, వివిధ జేఏసీల్లో క్రియాశీలకంగా పనిచేసిన వారితో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని, కొత్త తరానికి తెలంగాణ నేపథ్యం, రాష్ట్ర సాధన ఉద్యమం తదితరాలను పరిచయం చేయాలని, పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసేలా కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నారు. ఈ కార్యక్రమాలకు రూపకల్పన బాధ్యతను పార్టీలోని కొందరు ముఖ్య నేతలకు అప్పగించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు, ప్రణాళికల రూపకల్పనకు సుమారు 25 నుంచి 30 మంది సీనియర్ నేతలతో కోర్ గ్రూప్ ఏర్పాటు చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఈ గ్రూప్ లో ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేసిన నేతలతో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన సీనియర్లకు చోటు కల్పిస్తారు. ఇలా మొత్తంగా ప్రజల్లో యాక్టివ్ గా ఉంటూ ఎన్నికలకు సన్నద్ధం అవబోతుంది బీఆర్ఎస్. 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేడుకలతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. ఇది వాల్టీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.